నమస్కారం. మీ కదంబమాలిక ఛానల్‌కి స్వాగతం. ప్లీజ్ అండి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. కింద ఉన్న డిస్క్రిప్షన్‌లో మా ఇతర వీడియో లింకులు కూడా ఇచ్చున్నాము. వాటిని కూడా ఒక్కసారి చూసి మీకు నచ్చితే కనుక మీ గ్రూప్స్‌లో ఫార్వర్డ్ చేసి మాకు సపోర్ట్ అందించండి. లైక్ బటన్ మాత్రం తప్పకుండా నొక్కండి. అలా నొక్కటం ద్వారా మా ఛానల్ ఇంకొంతమంది చూసే అవకాశం మాకు దక్కుతుంది. థ్యాంక్ యూ. మనం సీతా మనోభిరామం అనే కథ చెప్పుకుంటున్నాం కదా, దానిలో నెక్స్ట్ పార్ట్. ఇప్పటిదాకా సీత డైరీ చదివి రామ్ చాలా బాధపడ్డాడు. ఆ తర్వాత అతను ఆ డైరీలో రాసుకోసాగాడు. అదేంటనేది చూద్దాం. ఆ డైరీలో తన మనసులోని భావాలు రాయసాగాడు రామ్. ఆ రోజు తను రాశాడు, సీత ఎక్కడున్నావు? నిజంగా నిన్ను చూడాలని ఉంది. నా ప్రాణం ఎంత విలవిల్లాడుతోందో తెలుసా సీత. సీత, నేను చెడ్డవాణ్ణే, కానీ నువ్వు మంచిదానివే కదా. నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయావు? సీత, నాకు చెప్పు, నీ రాముణ్ణి వదిలి ఉండగలుగుతున్నావా? నేను నీవాడినే సీత, నా దగ్గరికి రా సీత, సదా నీ నిరీక్షణలో నీ రామ్ అని రాశాడు. ఇంకో రోజు, సీత, మొదట నిన్ను కన్విన్స్ చేసి ఇందు గురించి చెప్దామని అనుకున్నా, కానీ నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. అమాయకమైన నీ ముఖం చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తూ ఉండేది. అందుకని నేనేం చెప్పలేకపోయాను సీత నీకు. సీత, ఎంత బాధగా ఉందో తెలుసా? నా సీత నాకు కావాలి సీత. నేను తప్పు చేశాను. ఆ తప్పు దిద్దుకునే అవకాశం నాకివ్వు బంగారం. నీ పాదాలు తాకి క్షమాపణలు చెప్పమన్నా చెప్తాను. నా దగ్గరికి రా సీత. నేను ఇందు 4 ఏళ్లు ప్రేమించుకున్నాం. నిజంగా చెప్పనా సీత, నీతో పెళ్ళైనాక కూడా రోజు నేను ఇందుని బీచ్లో కలుసుకునేవాణ్ణి. నా మనసులో నీకు ద్రోహం చేస్తున్నానని నేను బాధపడని క్షణం లేదు అంటే నువ్వు నమ్ముతావా? నాకు నువ్వంటే మొదట అబ్బా ఈ అమ్మాయితో ఎలాగా ఏమని చెప్పాలి అని ఆలోచించాను. తర్వాత నీ కళ్ళు నాకు చాలా నచ్చాయి. మొదట భయం వేసింది, తర్వాత నిన్ను నొప్పిస్తున్నానని బాధ వేసింది. సీత, నా సీతవే నువ్వు. నేను నిన్ను వదిలి ఉండలేకపోతున్నాను. నీకు ద్రోహం చేయాలని నేను ఏనాడు అనుకోలేదు. నీకు చెప్పాలని అనుకున్నాను, కానీ నిన్ను ఇంట్లోంచి పంపించేయాలని నేను ఏనాడు అనుకోలేదు సీత. అయినా అలా ఎలా చేస్తానని అనుకున్నావు? నీకు చెప్దామనుకున్నప్పుడల్లా నా అంతరాత్మ నాకు ఎంత ఎదురు తిరిగిందో తెలుసా సీత. అటు ఇందుకి చెప్పలేక, ఇటు నీకు చెప్పలేక, అన్ని హక్కులు ఉన్నా నిన్ను దగ్గరికి తీసుకోవాలని పురుష సహజమైన కోరిక నాలో చెలరేగిన నిన్ను కోరికతో కాదు ప్రేమతో అందుకోవాలి అని ఎదురు చూశాను సీత. నీకు టైం కావాలని అందుకే అడిగాను. ఇందు అప్లికేషన్ తెచ్చింది. ఒకానొక సమయంలో నో, నీకు వివరించి చెప్దాం, మేమిద్దరం ఒకటవ్వాలని నిర్ణయించుకున్నాం అని అనుకున్నాను. కానీ సీతని, అందులో నా సీతని ఎలా వదలాలి అని నా మనసులో ఎంత సంఘర్షణకి గురయ్యానో నాకు ఆ దేవుడికే తెలుసు. సీత, ఇది నిజం. ఆ రోజు డ్రా ఉందని నిజంగానే నేను వెళ్ళాను. ఆ కార్యక్రమం తొందరగా ముగించుకొని నా సీత కోసం రావాలని మనసు చాలా తొందర పెట్టింది. సీత, నీ మంగళసూత్రాల మీద ఒట్టు. ఆ రోజు మొదటిసారి ఇందు గురించి కాక సంపూర్ణంగా నా మనసు నీ గురించే ఆలోచించింది. సీత, ఇది నిజం. అనుకోకుండా డ్రాలో గెలిచాం. సీత, నిజం చెప్పనా? ఆ అపార్ట్మెంట్ ఇందుకి గిఫ్ట్ కింద ఇచ్చేసి సీతకి నన్ను నేను సంపూర్ణంగా ఇద్దామని అనుకుంటున్నాను ఇందు అని ఇందుకి నచ్చ చెప్పి ఒప్పించి వివాహ బంధంలో ఒకటైన నేను సీత విడిపోలేమని చెప్పి వద్దామని అనుకున్నాను. కానీ సీత, నాకు కంగ్రాట్స్ చెప్పిన నిన్ను చూశాక నేను చచ్చిపోయినట్లు అయిపోయింది. నీ ముఖం చూడలేకపోయాను సీత. నాలోని ప్రాణం ఎగిరిపోయినట్లయింది. సీత, నేను నిన్ను మోసం చేయలేదు. నిన్ను వదిలి వెళ్ళాలని ఎప్పుడూ అనుకోలేదు. ఇది నీవు నమ్మినా నమ్మకపోయినా నిజం. నువ్వు నన్ను చూసిన చూపు, నన్ను బాధతో చూసిన ఆ చూపు నేను జన్మలో మరవలేను సీత. సీత, నీ రాముడు మోసగాడు కాదు. ఏమన్నావు ఇడియట్? నా భార్య సీటు ఖాళీ చేస్తావా? చేసి చూడు.
నీ రాముడు బ్రతికుంటాడేమో చూద్దాం. నా భార్య స్థానం నా భార్యదే, అది నా సీతదే. పెద్ద పెద్ద కళ్ళతో ఆరాధనగా ప్రేమగా చూసే నా సీతదే, నా కోసం తీయగా నవ్వే నా సీతదే, నా కోసం నిలువెల్లా కళ్ళు చేసుకొని ఎదురు చూసే నా సీతదే ఆ స్థానం. అది ఇంకెవరిది కాదు. సీత, నీ నుంచి ఎస్కేప్ అవుతున్నానా? లేదు సీత, నీకు నా మొహం చూపించలేక, నేను కనిపించగానే ఆశగా ప్రేమగా చూసే నీ చూపులు ఎదుర్కోలేక లోపల సిగ్గుపడుతున్నాను అంతే. నిన్ను ఎస్కేప్ అవటం లేదు సీత. బయటికి వెళ్ళినప్పటి నుంచి నిన్ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని నా మనసు ఆరాటపడేది. ఇది నిజం సీత. నీ రాముడి మీద నా సీతకున్నంత ప్రేమంత నిజం. సీత, అందరితో మాట్లాడి నాతో మాట్లాడవా? నీ రాముడు ఉండగలడనేనా? వద్దు సీత, నాకు అంతటి శిక్ష విధించకు. నీ రాముడు భరించలేడు, ఓర్చుకోలేడు. చచ్చిపోతాడు సీత, చచ్చిపోతాడు అని రాసుకున్నాడు. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు రామ్ని బలవంతంగా బీచ్కి తీసుకెళ్ళాడు శరత్. ఏంటిది రామ్, ఇలా అయితే ఎలా? నువ్వు ఏమవుతావు చెప్పు అన్నాడు. రామ్ నవ్వి, ఏమవన్ శరత్, చూసావా సీత నాకెంత పెద్ద శిక్ష వేసిందో. మనం ఎన్ని రోజుల నుంచి వెతుకుతున్నాం, అయినా సీత జాడ మనకి కనిపించలేదు. సీతని నేను జన్మలో చూడగలనా? అసలు నాకు కనిపిస్తుందా శరత్? నేను మరీ అంత పాపిష్టివాణ్ణా అన్నాడు. శరత్, లేదురా, నువ్వు నిజంగా రాముడివే. చూడు రామ్, ప్రతి మనిషికి కష్టం సుఖం రెండూ ఎదురవుతాయి. సీత నీకు తప్పక కనిపిస్తుంది. సీతారాముల్ని ఎవ్వరూ విడదీయలేరురా. 14 సంవత్సరాలు వనవాసం చేసిన సీతారాములు శారీరకంగా దూరంగా ఉన్నారు, కానీ మానసికంగా దగ్గరగానే ఉన్నారురా. మీరు అంతే రామ్. నా ఫ్రెండ్స్ వెతుకుతూనే ఉన్నారు. సీత జాడ తప్పక తెలుస్తుంది అన్నాడు శరత్. రామ్ నవ్వి తలూపాడు. రామ్, నాకు తెలిసిన ఒక స్వామీజీ ఋషికేశ్లో ఉన్నారు. ఆయన ఎవరితోనూ ఎక్కువ మాట్లాడరు. మా ఫ్యామిలీకి బాగా తెలిసిన గురువుగారు. రామ్, ఆయన మనిషిని చూసి లైఫ్లో ఏం జరుగుతుందో చెప్పగలరంట. వెళ్దామా అన్నాడు. శరత్ని ఆశ్చర్యంగా చూస్తూ, నువ్వు ఇవన్నీ నమ్ముతావా అన్నాడు రామ్. శరత్ నవ్వి, రామ్, నేను ఇది వరకు నమ్మేవాడిని కాను, కానీ ఆయన్ని చూశాక దేవుడు నిజమైతే దయ్యం నిజమని నమ్మాను, చీకటి నిజమైతే వెలుతురు నిజమని నమ్మాను. రామ్, నమ్మకాలు నిజాలు అబద్ధాలు వదిలేయి, రిఫ్రెష్ అయినట్లు ఉంటుంది. వస్తావా? మన ఇద్దరం వెళ్ళొద్దాం రామ్. కాదనకు రామ్, ప్లీజ్ అన్నాడు శరత్. రామ్ ఆలోచించి ఓకే అన్నాడు. సరే అయితే ఈ వీక్లో మనకి టికెట్స్ బుక్ చేస్తాను. ఒక వారం రోజులు అలా తిరిగొద్దాం, మనసుకి హాయిగా ఉంటుంది రామ్ అన్నాడు శరత్. రామ్ శరత్ని చూస్తూ సరే అని అన్నాడు. రామ్ శరత్ నడుస్తుంటే అక్కడ పచ్చబొట్టు వేసే అమ్మాయి కనిపించింది. రామ్ వెళ్ళి తన చేతి మీద అందంగా సీత అని వేయించుకున్నాడు. శరత్కి ఆశ్చర్యం వేసింది. సీత అని వేయించుకోవటం చూసి, ఏమిట్రా ఇదంతా అని అన్నాడు. రామ్ ఆ రోజు జరిగిందంతా చెప్పాడు. రామ్, నీలో సీత పట్ల ఇంత ప్రేమ ఎలా వచ్చిందిరా అన్నాడు శరత్. రామ్ నవ్వి, తెలియదురా, కానీ సీత కనిపించకపోతే సన్యాసం తీసుకుంటాన్రా అన్నాడు. శరత్ ఉలిక్కి పడ్డాడు ఆ మాటకి. రామ్, ఏం మాటలవి? నోర్మయ్, సీత కనిపిస్తుంది, హాయిగా పిల్లా పాపలతో కలకాలం జీవిస్తారు. పద పద, అలాంటి ఆలోచనలు అసలు కల్లో కూడా రానీకు అన్నాడు. రామ్ నవ్వి, ఏరా ఎందుకంత భయం అన్నాడు. ఒరేయ్, అలా మాట్లాడుకురా, పద అన్నాడు. ఆ వారంలో శరత్ రామ్ ఋషికేశ్ వెళ్ళడానికి ఫ్లైట్ ఎక్కారు. ఫ్లైట్ బుక్ చేసిన శరత్తో అన్నాడు రామ్, ఇంకా నాకు ఈ పైన ఎన్నాళ్ళో అని. శరత్ రామ్ వైపు జాలిగా చూశాడు. ఫ్లైట్లోకి ఎక్కాక శరత్ అన్నాడు, రామ్, సీత ఆచూకీ తెలుస్తుందని నా 6th సెన్స్ చెప్తోందిరా అన్నాడు. రామ్ నవ్వి, ఈ రోజుకి 6 నెలలు ఎలా ఉండగలిగిందో నీ చెల్లెలు నన్ను వదిలి అన్నాడు. రామ్, ఎంత విడమైతే అంత తీపి కలయికరా అన్నాడు శరత్. నవ్వాడు రామ్. ఇద్దరూ ఋషికేశ్ చేరుకున్నారు. అక్కడ ముందరే బుక్ చేసుకున్న హోటల్లో దిగారు. రామ్ చలికి సీత అల్లిన స్వెటర్ వేసుకున్నాడు. వేడి వేడి టీ తాగారు. కాసేపు
రెస్ట్ తీసుకుని ఫ్రెష్ అయ్యి యోగానంద ఆశ్రమానికి వెళ్ళారు. శరత్ చెప్తున్నాడు, ఈయన మన తెలుగువారే, 40 ఏళ్ల క్రితమే ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారు. చాలా శాస్త్రాలు చదివారు, మంచి ఫిలాసఫర్ అన్నాడు శరత్. రామ్ మౌనంగా విన్నాడు. రామ్ అక్కడ సన్యాసులని ఋషులని చూస్తూ నడుస్తున్నాడు. అక్కడ అంత గడగడలాడే చలిలో ముక్కు మూసుకొని ఒక్క పంచె కట్టుకుని తపస్సు చేసుకుంటున్న ఒక సన్యాసిని చూసి రామ్ అతన్ని చూస్తూ నిల్చుండిపోయాడు. శరత్ ముందరికి వెళ్ళి రామ్ తన వెనక రాకపోవటం చూసి మళ్ళీ వెనక్కొచ్చి అరే రా అని చేయి పట్టుకుని తీసుకెళ్ళాడు. ఆశ్రమానికి ఇద్దరూ వచ్చారు. చాలా బాగుంది, చాలా చలిగా ఉంది బయట. లోపలికి రాగానే వెచ్చగా అనిపించింది. అప్పటికే తెల్లగా ఉండే రామ్ ఎర్రగా టమోటాలా తయారయ్యాడు. ముక్కు, చెవులు, అంచులు, బుగ్గలు ఎర్రగా చెర్రీ పళ్ళలా తయారైనాయి. శరత్ రామ్ని చూసి నవ్వాడు. రామ్ ఏంట్రా నవ్వుతున్నావు అన్నాడు. అక్కడ ఒక అద్దం ఉంటే దాని ముందర నిలబెట్టి ఇంత సుకుమారుడు మా సీతమ్మ కౌగిట్లో వెచ్చగా సేద తీరాలి గాని సన్యాసి అవుతాడంట సన్యాసి అన్నాడు. ఆ మాటలకి అద్దంలో తనని తాను చూసుకొని రామ్ నవ్వాడు. శరత్ స్నేహితుడి చేయి పట్టుకొని పద పద అని తీసుకొచ్చాడు. అక్కడ ఒక పెద్ద హాల్, కింద వెచ్చగా కార్పెట్స్ వేసి ఉన్నాయి. ఒక అతను కూర్చోండి అని చెప్పి వెళ్ళిపోయాడు. వాళ్ళు చెప్పులు బయట వదిలి లోపలికి వచ్చి కూర్చున్నారు. ఒక 10 నిమిషాలకి ఒక గురువు గారు వచ్చారు. ఆయన చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఇద్దరు ఆయనకి నమస్కరించారు. అక్కడ ఒక చెక్క ఆసనం మీద ఆయన కూర్చున్నారు. ఇద్దరిని కూర్చోమని సైగ చేశారు. ఇద్దరు ఆయనకి ఎదురుగా కూర్చున్నారు. ఆయన శరత్ని చూసి అంతా కుశలమా నాయనా అన్నారు. కుశలమే స్వామి, ఇతను నా స్నేహితుడు, పేరు రామ్ అన్నాడు. ఇద్దరు ఆయన్ని చూసి ఆశ్చర్యపోయారు. శరత్ చెప్పాల్సిన పేరుని ఆయన చెప్పేటప్పటికే ఇందాక మీరు చెబుతుంటే పైనుంచి విన్నానులే అన్నారు ఆయన. నవ్వారిద్దరు. రామ్ని ఆయన నిశితంగా చూసి నవ్వారు. ఏంటి ఇలా వచ్చారు అన్నారు. రామ్ అన్నాడు, స్వామి మిమ్మల్ని ఒక మాట అడగనా అని. నిరభ్యంతరంగా అడుగు నాయనా అని అన్నారు స్వామి. నాకు సన్యాస దీక్ష ఇవ్వగలరా అన్నాడు. శరత్ రామ్ని చూసి రామ్ అన్నాడు. గురువుగారు నవ్వి శరత్ని ఆగమని చేయి చూపించారు. శరత్ అది కాదు స్వామి వీడు అని అంటే ఆయన నేను మాట్లాడతాను ఆయన అన్నారు. శరత్ అసహనంగా వీణ్ణి అనవసరంగా ఇక్కడికి తీసుకొచ్చానా అని అనుకున్నాడు. ఇలా ఆలోచిస్తున్నాడేంటి వీడు అని బాధపడసాగాడు. ఎందుకు అలా సన్యాసి అవుదామని అనుకున్నావు అని అన్నారు. నాకు ఇక్కడ ఇంకేం వద్దు అని అనిపిస్తోంది స్వామి అన్నాడు. రామ్ దగ్గరికి జరుగు నాయనా అన్నారు ఆయన. రామ్ దగ్గరికి జరిగాడు. ఆయన రామ్ నుదుటి మీద చేయి పెట్టి కళ్ళు మూసుకున్నాడు. రామ్ శరత్ ఆయన్నే చూస్తున్నారు. ఒక్క 2 నిమిషాలకి ఆయన చేయి తీసి నవ్వారు. అర్థం కానట్టు చూశారు. నీకు వివాహం అయింది కదా అన్నారు. అవును అయింది అన్నాడు. చూడు రామ్, కామిగాని వాడు మోక్షగామి కాలేడు అన్నాడు ఆయన. కామం మోక్షం అని విరక్తిగా నవ్వాడు రామ్. గురువుగారు కూడా నవ్వారు. శరత్ అయోమయంగా ఆ ఇద్దరిని చూస్తున్నాడు. సరే నీకు సన్యాస దీక్ష ఇస్తాను స్వామి అన్నాడు శరత్ కంగారుగా. ఆయన శరత్ని చూసి ఆగు శరత్ నేను మాట్లాడుతున్నాగా అన్నారు. శరత్ రామ్ని ఆయన్ని భయంగా చూస్తున్నాడు. రామ్ ఆయన్ని దీర్ఘంగా చూస్తున్నాడు. నేను చెప్పింది చేస్తే నీవు అడిగింది నేను నీకిస్తా అన్నాడు. చెప్పండి ఏం చేయమంటారో అన్నాడు రామ్. నువ్వు వివాహమైన వాడివి. భార్య భర్తల మధ్య పెళ్ళి అనే ఒక పవిత్ర బంధం ఏర్పరిచే ముందు మిమ్మల్ని ఇద్దరిని ఆ 3 దేవతల సాక్షిగా కంకణాలు కట్టి ఒకటి చేస్తారు. మీకు తెలిసిన అందరికీ కనిపించే ఆభరణం మంగళాదేవత స్వరూపమైన మంగళసూత్రం. కనిపించని సూత్రం మనసులకి వేస్తారు దేవతలు. మంగళసూత్రం మానవులు ఏర్పరచుకునే ఆభరణమైతే అతి ముఖ్యమైన ప్రాణప్రదమైనది
మంగళసూత్రం. కానీ కనిపించని దారం మీ మనోమందిరాలకి భగవంతుడు వేస్తాడు. నీవు దాని నుండి విడిపించుకు రాగలవా అన్నారు. ప్రయత్నిస్తాను అన్నాడు. ఇక రెండోది, నువ్వు ఒక్క క్షణం కళ్ళు మూసుకో. నీ మనోనేత్రం ముందు ఎవరు ఉన్నారో చెప్పు అన్నాడు. అలాగే అన్నాడు రామ్. రామ్ కళ్ళు మూసుకున్నాడు. ఎదురుగా సీత తననే నవ్వుతూ చూస్తూ కనిపించింది. ఒక 2 నిమిషాల తర్వాత కళ్ళు తెరిచాడు. కానీ గురువుగారిని చూడలేక తలంచుకున్నాడు. రామ్, నా వైపు చూడు అన్నారు. తలెత్తాడు. ఆయన ప్రశాంతంగా నవ్వుతూ కనిపించారు. చెప్పు, ఎవరు కనిపించారు నీకు అన్నాడు. సీత నా భార్య అన్నాడు రామ్. ఆయన చిరునవ్వుతో, నీ మనోమందిరమంతా సీత అయిన నీ అర్ధాంగితో నిండిపోయి ఉంది కదా నాయన, మరి దేవుణ్ణి ఎక్కడ పెడతావు అని అన్నారు రామ్ వైపు చూస్తూ. రామ్కి ఏం సమాధానం చెప్పాలో అర్థమవలేదు. రామ్, నీవు సన్యసించాలంటే నీ అర్ధాంగి అనుమతి కావాలి. అది ఆమె ఇచ్చిన రోజు నీకు సంపూర్ణ స్వాతంత్రం లభిస్తుంది. లేకపోతే ఆమె అంగీకారం లేని పక్షంలో నీవు సన్యసించే అధికారం లేదు నాయనా అన్నారు. రామ్ ఏదో చెప్పేలోగా, రామ్, నీ భార్యకి నీకు ఏర్పడిన ఎడబాటు తాత్కాలికం. నీవు ఆమెని త్వరలో కలుస్తావు. నీ భార్య నిన్ను వదిలి ఉండలేదు. ఆమెకి నీవు ఊపిరివి, నీవే ధ్యానం ఆమెకి అన్నారు. శరత్ రామ్ ఆశ్చర్యంగా ఆయన వైపు చూస్తున్నారు. ఆయన నవ్వి, నీ మీద చేయి వేయగానే నీ గురించి తెలిసింది రామ్. నీ జాతకరీత్యా నీకు 3 సంతానం కలుగుతారు అన్నారు. రామ్ ముఖం ఆనందంతో విరిసింది. నీ పరీక్షాకాలం పూర్తయింది రామ్. నీవు నీ భార్యను చేరే సమయం అతి సమీపంలోనే ఉంది. ఆమె నీకు ఎక్కువ దూరంలో కూడా లేదు, నీకు అతి చేరువలో ఉంది. అతి చేరువలోకి వచ్చే సమయం కూడా ఆసన్నమైంది. రామ్ ఆయన పాదాలు పట్టుకొని, స్వామి చెప్పండి, నా సీత ఎక్కడుందో చెప్పండి అన్నాడు బాధపడుతూ. వస్తుంది, నిన్ను వెతుక్కుంటూ నీ చెంతకు తనే పరుగు పరుగున వస్తుంది అన్నారు. రామ్ ఏడ్చేశాడు. నాయనా, బాధపడకు, అంతా నీ మంచికే. నీ భార్యతో అన్యోన్యంగా ఉండి కలకాలం ఆనందంగా జీవితం గడుపు. నువ్వు అలాగే గడుపుతావు కూడా భవిష్యత్తులో. నేను చెప్పినట్లు చేయగలవా అన్నాడు. చెప్పండి, ఏం చేయమంటారు అన్నాడు. రామ్, ఇది కొంచెం కష్టమైన పని అన్నారు. పర్వాలేదు చెప్పండి, చేస్తాను అన్నాడు. ఈ ఆశ్రమంలోనే 3 రోజులు ఉండి ఉభయ వేళల చన్నీటి స్నానం చేసి 3 రోజులు దర్భాసేనుడివై ఒంటిపూట భోజనం చేసి శివుడికి 108 కలశాలతో అభిషేకం చేయాలి. నా శిష్యులు నీకు సహకారం అందిస్తారు. ఇలా చేయటం ద్వారా నీకు ఈతి బాధలు ఉండవు. సుఖం, మనశ్శాంతి కలుగుతుంది. భవిష్యత్తు బాగుంటుంది. నీ మనసు ప్రశాంతత చెందుతుంది అని అన్నారాయన. కానీ అన్నాడు శరత్. పర్వాలేదు, నేను చేస్తాను స్వామి అన్నాడు రామ్. అయితే రేపు ఉదయం 6 గంటలకి పూజ మొదలు పెడదాం. రాత్రికి వచ్చి ఇక్కడే ఉండండి అన్నారు. రామ్ తలూపాడు. బయటకు వచ్చాక శరత్ అన్నాడు, ఏంటబ్బాయి, ఈ పూజలన్నీ మా సీతమ్మ తల్లి కోసమే అన్నాడు. రామ్ నవ్వి తలంచుకున్నాడు. రామ్, చల్లటి నీళ్ళంటరా, చేయగలవా అన్నాడు. చేస్తా అన్నాడు రామ్. రాత్రి పెందలాడే పడుకొని తెల్లారి 5:30కి అక్కడున్నారు. రామ్ని చూసి గురువుగారు నవ్వి, రామ్, ఈ ధోతి కట్టుకొని తలనిండా స్నానం చేసిరా అన్నారు. మౌనంగా తీసుకొని బావి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ గంగాళంలో ఒకతను నీళ్లు తోడి ఉంచారు. దానిలో ఏవో వేపాకులు ఇంకా వేరే ఏవేవో ఆకులు వేసి ఉన్నాయి. రామ్ స్వెట్టర్, బనీన్, ప్యాంట్, సాక్సులు అన్నీ విప్పేశాడు. శరత్, వీడు నా ఫ్రెండ్ రామేనా లేక ఇంకెవరినైనా చూస్తున్నానా అని ఆశ్చర్యంగా చూశాడు. టవల్ కట్టుకొని ఆ గంగాళంలోని నీళ్లు తలనిండా పోసుకున్నాడు. మొదటి చెంబుకి భయం వేసింది. ఒళ్ళు తిమ్మిరెక్కిపోయినట్లు అనిపించింది. ఓం నమ శివాయ అని అనుకుంటూ పోసుకున్నాడు. ఒళ్ళు ఆ చల్లటి నీళ్లకి అసలు స్పర్శ ఉందా లేదా అన్నట్లు అయింది. అయినా స్నానం ముగించి ధోతి కట్టుకొని దాని మీద టవల్ కట్టుకొని బెల్ట్ పెట్టుకున్నాడు. రామ్ని చూస్తుంటే బలిష్టమైన శరీరం, కండలు తిరిగి ఉంది. ఆ ముఖంలో పట్టుదల ఉంది, ప్రశాంతత ఉంది. శరత్కి రామ్ శివ కింకరుడిలా కనిపించాడు.
దప్పపండు రంగులో బంగారంలా మెరిసిపోతున్న రామ్ని అక్కడ అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. గురువుగారు ఒక శిష్యుడికి రామ్కి విభూది పెట్టమని అన్నారు. అతను రామ్ నుదుటికి, భుజాలకి, గుండెలకి, వీపుకి విభూది రేఖలు పెట్టాడు. గురువుగారు దగ్గరికి రమ్మని కుంకుమ తీసి రామ్ నుదుటన పెట్టారు. ఆ పరమశివుడా అన్నట్లు మెరిసిపోతున్న రామ్ని అందరూ ఆశ్చర్యంగా, సమ్మోహనంగా చూస్తున్నారు. అంత అందమైన ఆజానుబాహుడైన రామ్ని చూసి గురువుగారు నవ్వి రామ్ రా అన్నారు. ఆయనని ఫాలో అయినాడు రామ్. శరత్ గురువుగారి పర్మిషన్తో రామ్ స్నానం నుంచి అన్నీ వీడియో తీస్తున్నాడు. రామ్ని శివలింగం దగ్గర నిలబెట్టి కొంచెం పక్కగా నించో నాయనా అని, రామ్ నేను చెప్పేది శ్రద్ధగా విను. నీ మనసు స్వామి యందు లగ్నం చేసి పంచాక్షరి మంత్రం చెబుతూ శివుని అందే నీ దృష్టి ఉంచి 108 కలశాల నీరు స్వామికి అభిషేకం చెయ్యి. నీ మనోభీష్టాలు తీరుతాయి. రామ్ పక్కన ఏం జరుగుతున్నా నీ శ్రద్ధ స్వామి మీదే ఉండాలి, గుర్తుపెట్టుకో అని అన్నారు. అలాగే స్వామి అని అన్నాడు రామ్ గురువుగారిని చూసి. ఆయన పాదాలకి నమస్కరించి శివుని దగ్గరికి వెళ్ళి సాష్టాంగ ప్రణామం చేసి అక్కడ పక్కనున్న వినాయకుడికి, పార్వతీదేవికి కూడా నమస్కరించి శివుడి దగ్గర నుంచున్నాడు అభిషేకానికి సిద్ధంగా. గురువుగారు చెప్పారు, రామ్ ఎట్టి పరిస్థితుల్లో నీ చూపు శివలింగం మీద నుంచి పక్కకి తిరగకూడదు అని అన్నారు. అలాగే అని నమస్కరించాడు రామ్ గురువుగారికి. ముఖం అత్యంత ప్రశాంతంగా ఉంది రామ్కి. అభిషేకం మొదలైంది. రామ్ని చూస్తున్నాడు శరత్. ఇదండి ఇప్పటి వరకు. ఆ తర్వాత ఏం జరిగింది? గురువుగారు చెప్పిన దీక్ష రామ్ పూర్తి చేయగలుగుతాడా? ఆ తర్వాత సీతారాములు ఎప్పుడు కలుస్తారు అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. అప్పటి వరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.